నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆకస్మిక వరదల దాటికి ఇప్పటి వరకు 157 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సుమారు 403 మంది పర్యాటకులు గల్లంతైనట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో 341 మంది విదేశీయులు ఉండగా 133 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం ఆర్మీ, రెస్క్యూ బృందాలు, హెలికాప్టర్లు, అధునాతన పరికరాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. స్థితిలాలు వరదల బురదలో చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నేపాల్కు భారత్ అండగా నిలిచింది. సుమారు 10 టన్నుల అత్యవసర సామాగ్రితో పాటు ఔషధాలు, వైద్య పరికరాలను ప్రత్యేక విమానాల ద్వారా పంపించింది. స్థానిక యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఇంతటి విపత్తు వేళ గల్లంతైన పర్యాటకుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ మరింత ముమ్మరమవుతుండగా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, హిమాలయ దేశం నేపాల్ జలకర్గం విరుచుకుపడింది. టిబెట్ లో మొదలైన బురద ఉప్పెన ఉరుములేని మెరుపులో వచ్చి నేపాల్ మధ్య ప్రాంతాన్ని తుడిచిపెట్టేసింది. గ్రామాలు, పట్టణాలు పూర్తిగా జల సమాధి అయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 160 మంది మృతి చెందారు. 750 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో 133 మంది భారతీయులే ఉన్నారు. ఇది అత్యంత విషాదకరమైంది. ఇందులో 77 మంది ఈషా ఫౌండేషన్ యాత్రికులే ఉన్నారు. వీరంతా ఎన్ఆర్ఐలు, ప్రవాస తెలుగు వారు వీరిలో ఉన్నారు. మరో 37 మంది తంజావూరుకు చెందిన తమిళులు గల్లంతయ్యారు. టిబెట్ లో 265 మంది గల్లంతైనట్టు మనకు తెలుస్తూ ఉంది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి వరద దెబ్బకి నేపాల్ భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. దాదాపు డజన్కు పైగా జల విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్ లో అంధకారం నెలకొంది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే నేపాల్ ప్రధాని బలేంద్ర షాకు భారత ప్రధాని మోదీ ఫోన్ చేశారు. అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఓవరాల్ చూసుకున్నట్లయితే అసలు ఎక్కడ ఏం జరిగిందని మనం ఒకసారి దీని నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో బోటే కోషి నది నుంచి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, దాండింగ్ జిల్లాలపై విరుచుకుపడింది. ఆ తర్వాత నువాకోట్, చిత్తావన్, గూర్ఖా, తనాహు, నవాల్పారసి, తూర్పు జిల్లాలను ముంచెత్తింది. మొత్తంగా 7 జిల్లాలు దెబ్బతిన్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసువా జిల్లా కాఠ్మండూకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇది రసువా జిల్లా నేపాల్ రాజధాని కాఠ్మండూకు 120 కిలోమీటర్ల దూరంలో టిబెట్ సరిహద్దును ఉంది. సోషల్ మీడియాలోని వీడియోలో వరద విధ్వంసం భీతి గొలిపేలా ఉంది. నేపాల్ చైనా సరిహద్దులోని రసువా గదిలో సర్వం కొట్టుకుపోతున్న దృశ్యాలు వాటిలో ఉన్నాయి. వరద వస్తున్న శబ్దం విని చాలా మంది ప్రజలు పరుగు అందుకోగానే ఆకస్మికంగా వచ్చిన బురద వారిని కమ్మేసింది. 384 మెగావాట్ల ఉత్పత్తి చేసి 8 జల విద్యుత్ కేంద్రాలు వరద దాటికి ధ్వంసమయ్యాయి. మరో 4 నిర్మాణంలో ఉన్నవి కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. 4 అంతస్తుల భవనం వరద కొట్టుకుపోయిందంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పొడవైన వంతెన ఒకటి 2గా చీలిపోయింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇది అమెరికా శాస్త్రవేత్తలు దీని మీద స్పందించారు. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం బుధవారం ఉదయం 8:37 గంటల సమయంలో టిబెట్ లోని గోసాయి కుండ్ ప్రాంతంలో 4.4 తీవ్రత భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా లిండే నది ఉప్పొంగి వరద పోటెత్తింది. అది బోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఫలితంగా భారీ విధ్వంసం చోటు చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. వర్షాల వల్ల ఈ వరద రాలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణ హిమాలయ పర్వతాల్లో మనం చూసుకున్నైతే రెయిన్ బండం ఒకేసారిగా అతి భారీ వర్షాలు పడతాయి. ఇవన్నీ కూడా ఇది వల్ల కాదు, భూకంపం వల్ల కొండ చర్యలు ఇరిగి ఆ నదిలో కొండ చర్యలు పడి, అంతేకాకుండా ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు కూడా అన్ని దెబ్బతిని ఒక్కసారిగా బురద కలిసి వచ్చాయి. మొత్తం ఓవరాల్ చూసుకుంటే 100ల సంఖ్యలో గల్లంతైన వాళ్ళు ఉన్నారు. గల్లంతైన వారిలో కైలాస మానసరోవర్ యాత్రకు వెళ్లి వస్తున్న 77 మంది ఈషా ఫౌండేషన్ చెందిన వారు ఉన్నారు. వారు యాత్ర నుంచి తిరుగు ప్రయాణమే ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ విషాదం పట్ల ఇప్పటికే ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాదాపు 450 మందికి పైగా ఈ సంవత్సరం తమ నుంచి యాత్రకు వెళ్లి వచ్చారని, ఒక బ్యాచ్ లోని వారు చిక్కుకుపోయారని ఆయన వివరించారు. వరదల్లో 80 మంది నేపాల్ భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. అందులో 44 మంది సైనికులే ఉండడం విషాదకరం. రసువాలో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులేనని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించింది. గల్లంతైన
ఎన్ఆర్ఐలో అమెరికా, బ్రిటన్, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇక సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం 12 హెలికాప్టర్లను నేపాల్ సైన్యం వినియోగిస్తుంది. దెబ్బతిన్న ప్రాంతాల్లో సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 30 మందిని కాఠ్మండూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 5 డ్రోన్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. నేపాల్ ప్రధాని బలేంద్ర షాతో మోదీ ఇప్పటికే మాట్లాడారు. మృతులకు సంతాపం తెలిపారు. మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. వాయుసేన విమానాల్లో సహాయక సామాగ్రి నేపాల్ కు భారత్ ఇప్పటికే పంపించింది. అందులో ఔషధాలు, ఆహారం ఉంది. దీంతో పాటు అత్యవసర నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. నేపాల్లోని భారత ఎంబసీ అత్యవసర సహాయానికి సంప్రదించాలని నెంబర్లు ఇచ్చింది. ఎవరైనా మన భారతీయులు అక్కడికి వెళ్ళి అక్కడ చిక్కుకున్నా లేదా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఆచూకీ తెలియకపోయినా సంప్రదించేందుకు ప్రత్యేకంగా మన భారత ఎంబసీ ప్రత్యేకంగా సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ఇటు టిబెట్ లోను ఇదే ఎంబసీ ఏర్పాటు చేశారు. ఇక మన పక్కనే ఇది దానిపై ఏదైతే ఇది నేపాల్, టిబెట్ కు పక్కనున్న బీహార్, యూపీ రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యారు. నేపాల్లో వరదల నేపథ్యంలో పొరుగున ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమై గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బీహార్ లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న బ్యారేజీ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తేశారు. యూపీలోని మహారాజ్ గంజ్, కుషినగర్ జిల్లాల్లో గండక్ నది తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక్కడ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని మన వాళ్ళు ఇప్పటికే సిద్ధం చేశారు. ఓవరాల్ గా మనం చూస్తున్నట్లయితే ఇది ఊహించని ఉప్పెన వచ్చి ఇక్కడ పడింది. ఇక మన సచివాలయంలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నేపాల్ వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేసింది. తెలంగాణ వాసులు ఎవరైనా వరదల్లో చిక్కుంటే వారి కుటుంబ సభ్యుల్ని వీళ్ళందరినీ కూడా సంప్రదించేందుకు ప్రత్యేకంగా ఆఫీసర్లను పెట్టింది. దాంతో పాటు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ఓవరాల్ గా ఇటు నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఉధృతి జలకడ్డి మొత్తం కూడా నేపాల్ అదలాకుతల తెలుస్తూ ఉంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గల్లంతయ్యారు. వాళ్ళంతా కూడా బురదలో కూరుకుపోయినట్టు తెలుస్తుంది. వాళ్ళ ఆచూకీ కనిపెట్టడం కూడా కష్టసాధ్యమైన పరిస్థితి. అంతేకాకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విదేశాల నుంచి కూడా నేపాల్ కు సాయం అందుతుంది. ఇప్పటికే భారత్ ఔషధాలు, ఆహార పదార్థాలు అందించింది. ఇది మరికొన్ని దేశాలు కూడా స్పందించే అవకాశం ఉంటే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.